లోను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనైనా కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి చాలా ఓకేనా. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ని మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని లూపింగ్ స్టేట్మెంట్స్ అని రెండు రకాలుగా కన్వర్ట్ చేస్తాం. సో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అన్న కండిషనల్ స్టేట్మెంట్స్ అన్న ఒకటి. కంట్రోల్ స్టేట్మెంట్స్ లో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ని ఎఫెక్ట్ చేస్తా ఉంటాయి. ప్రోగ్రామ్ ఎఫెక్ట్ చేస్తా ఉంటాయి. అంటే ట్రూ ఆర్ ఫాల్స్, లేకపోతే పర్టికులర్ స్టేట్మెంట్ ఒక 10 సార్లు రన్ అవ్వాలి, లేకపోతే అక్కడ ఏదైనా కండిషన్ చెక్ చేసుకొని ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే పర్టికులర్ స్టేట్మెంట్స్ రన్ అవ్వాలి, ఇలాంటివి అన్నమాట. లేకపోతే పర్టికులర్ స్టేట్మెంట్ ఒక 10 టైమ్స్ రన్ అవ్వాలి, ఇలాంటి వాటిని కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటాం. ప్రోగ్రామ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇందులో ఫస్ట్ వచ్చే వాటిని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటాం. అంటే ఇవి ఏం చేస్తాయంటే ట్రూని ఫాల్స్ ని రిటర్న్ చేస్తా ఉంటాయి. ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయితే ఇన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయి, కండిషన్ ఫాల్స్ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయి అని ఉంటుంది అనమాట. ఓకేనా. సో మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ లో మిగతా లాంగ్వేజ్ లో అయితే టెర్నరీ ఆపరేటర్ అని, ఇఫ్ స్టేట్మెంట్ అని, స్విచ్ అని ఇంకా చాలా ఉంటాయి. కానీ మనకి ఇక్కడ పైథాన్ లో చూసుకున్నట్టయితే ఇఫ్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. మిగతా కొన్ని ఉంటాయి కానీ ఇఫ్ స్టేట్మెంట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతా ఉంటాం. ఓకేనా. సో ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఇఫ్ కండిషన్, మనం ఏ కండిషన్ అయితే రాయాలనుకుంటున్నాం ఆ కండిషన్ తర్వాత మస్ట్ అండ్ షుడ్ గా మనం కోలన్ని పెట్టాలి. కోలన్ని మస్ట్ అండ్ షుడ్ గా పెట్టాలి. తర్వాత మీరు ఎంటర్ చేయగానే ఈ ఇఫ్ ఎక్కడైతే రాసామో దీనికి కరెక్ట్ గా ట్యాబ్ స్పేస్ లో అంటే 4 స్పేసెస్ తర్వాత మనకి కోడ్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకేనా. మనం ఈ స్టేట్మెంట్ ఏదైతే ఈ స్టేట్మెంట్ లో ఏదైతే ఎగ్జిక్యూట్ కావాలనుకుంటున్నామో అదంతా కూడా మనం కోడ్ ఇండెంటేషన్ అంటే ట్యాబ్ సపరేషన్ తోట ఈఫ్ బ్లాక్ లో మెన్షన్ చేస్తాం. అంటే ఈఫ్ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రాసుకుంటాము. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ మనకి ఈ కండిషన్ అనేది ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఒక చిన్న కోడ్ రాద్దాము. మీతో పాటే స్టార్ట్ చేశానండి ఒక 1-to-1 బ్యాచ్. సో వాళ్ళకి ఈ కాన్సెప్ట్ 1-to-1 కి ఈ కాన్సెప్ట్స్ అన్ని అయిపోయింది. ఓకే. ఇక్కడ మీరు బాగా కొద్దిగా బ్రెయిన్ పెట్టి బాగా మీకు అర్థం కాకపోతే అడగండి. 1కి 4 సార్లు చెప్తాను. ఇవి బేసిక్, ఎవరు అడిగినా సరే మీకు పైథాన్ సైడ్ ఒకవేళ మీరు ఏదైనా ఒక టూల్ అడిగారు, మీరు డెల్భూమి టూల్ అడిగారు అనుకోండి. డెల్భూమి టూల్ కి కోడింగ్ కావాలా సార్ అని అడుగుతారు ఎక్కువ మంది. లేకపోతే సేల్స్ ఫోర్స్ కి కోడింగ్ కావాలా డెవలప్మెంట్ కి, లేకపోతే మ్యూసాఫ్ట్ కి కోడింగ్ కావాలా, లేకపోతే ఆటోమేషన్ టెస్టింగ్ కి కోడింగ్ కావాలా అని అడుగుతారు. మాక్సిమం కోడింగ్ కావాలని చెప్తాం. చెప్పినప్పుడు అంటే మనకి జావా కావాలంటే జావా కాదు కావాల్సింది. నిన్న క్లాస్ లో కూడా చెప్పాను. మీకు కావాల్సిందల్లా ఇవే. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ మీద మంచి గ్రిప్ రావాలి అంతే. ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ కానీ మంచి గ్రిప్ ఉందంటే మీరు ఎటువంటి టూల్ అయినా ఆ టూల్లో కోడింగ్ ఉందన్నా సరే ఈజీగా నేర్చుకుంటారు. ఆ కోడింగ్ అంటే ఈ కంట్రోల్ స్టేట్మెంట్సే ఉంటాయి అందులో. ఇఫ్ స్టేట్మెంట్, ఫర్ స్టేట్మెంట్సే ఉంటాయి. మెజారిటీ కేసెస్ ఇఫ్ స్విచ్ లో ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాదు. ఈ కండిషనల్ స్టేట్మెంట్ ఏంటి? ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూనా ఫాల్సా? ఒకవేళ ట్రూ అయితే పర్టికులర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయి, ఒకవేళ ఫాల్స్ అయితే ప్రోగ్రామ్ టర్మినేట్ చేసే, లేకపోతే నెక్స్ట్ స్టేట్మెంట్ వెళ్ళు అని చెప్పి మనకు మెన్షన్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఒక పర్సన్ యొక్క నేము ఏజ్ ఎంటర్ చేస్తున్నాము. నేము ఏజ్ ఎంటర్ చేసినప్పుడు అతను ఎలిజిబుల్ ఫర్ ఓటా కాదా అనేది మనకి ఎలిజిబుల్ ఫర్ ఓట్ అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని చెప్పి మెసేజ్ మనకి డిస్ప్లే కావాలి. ఓకేనా. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని మనకి మెసేజ్ డిస్ప్లే కావాలి. సో అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే ఏజ్ అనే ఒక వేరియబుల్ ని తీసుకుంటున్నాను. ఏజ్ ఈక్వల్స్ టు, మరి ఏజ్ ని డైరెక్ట్ గా మెన్షన్ చేయొద్దు, ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా ఇన్పుట్ ని తీసుకోండి. ఓకేనా. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏజ్. ఓకేనా. ఏజ్, ఎంటర్ ఏజ్. సో వచ్చిన ఏజ్ ఇక్కడ మనం ఇన్పుట్ లో ఇచ్చిన ఏజ్ స్ట్రింగ్ లాగా వస్తుంది కాబట్టి దీన్ని ఇంటిజర్ లోకి కన్వర్ట్ చేసుకుంది. ఓకేనా. ఇన్పుట్ ఆఫ్ ఏజ్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఇంతవరకు మనం డిస్కస్ చేసింది ఇదే. ఇన్ని క్లాసుల్లో మీకు యూజ్ఫుల్ అంటే ఇది ఒకటి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. తర్వాత వచ్చేసి నేమ్ ను కూడా ఎంటర్ చేసుకుందాం. నేమ్. సో ఇది
క్యార్ అని చెప్పి రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్యారెక్టర్స్ లోనే స్ట్రింగ్స్ లోనే వస్తుంది కాబట్టి సింపుల్ గా ఇన్పుట్. ఎక్కువగా మన ప్రోగ్రామ్ లో మౌస్ రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, కంట్రోల్ వి, కంట్రోల్ సి ఇవే ఎక్కువగా వాడతాం కోడింగ్ లో ఎప్పుడు కూడా ఎక్కువ మనం కంట్రోల్ సి, కంట్రోల్ వి సెలెక్ట్ చేసుకోవడానికి మౌస్. ఓకే, నేను మౌస్ లెఫ్ట్ క్లిక్ పట్టుకుని ఇదంతా సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత కంట్రోల్ బటన్ పట్టుకుని సి ప్రెస్ చేశాను, ఇక్కడ వచ్చేసి కంట్రోల్ పట్టుకుని వి, అంతే, కాపీ పేస్ట్. ఎక్కువ ప్రోగ్రామింగ్ లో చేసేది మౌస్ లెఫ్ట్ క్లిక్, కంట్రోల్ సి, కంట్రోల్ వి వాడుతూ ఉంటాం, రైట్. తర్వాత ఎంటర్ యువర్ నేమ్ కదా, ఎంటర్ నేమ్. ఓకే, సో తర్వాత నాకేంటి, అతని ఏజ్ అనేది ఎంతకన్నా ఎక్కువ ఉంటే ఎలిజిబుల్ ఫర్ ఓటు. సో ఇండియా గవర్నమెంట్ ప్రకారం అయితే 18, కానీ 18 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఓటేసే హక్కు ఉంటుంది. అతను ఓటేసి అతను తన ఆధార్ కార్డు, లేకపోతే ఓటర్ కార్డు, లేకపోతే ఓటర్ కార్డు, లేకపోతే ఐడి కార్డు, ఇంకోటి ఏంటిది ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇంకోటి ఏది పట్టుకెళ్తారు, రేషన్ కార్డు. సో అతనికి ఓటర్ కార్డు లేదనుకో, ఆధార్ కార్డు పట్టుకుని లేకపోతే రేషన్ కార్డు పట్టుకుని వేస్తారో లేదా మీకు తెలుసా? హలో, పాన్ కార్డ్ ఆల్సో. కాకపోతే ఇవేవి లేకపోతే అతనికి ఓటేసే హక్కు అయితే ఉండదు కదా, రైట్. సో ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఏంటి, ఇఫ్ కండిషన్. ఓకేనా, ఇఫ్ కండిషన్, ఇఫ్ అనేది స్మాల్ లెటర్స్ అయింది. ఇఫ్ కండిషన్ ఏంటి, మనకి అతనికి ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 ఉండాలి, అంతేనా? అంతే సార్, అంతే. కొన్ని ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లో చూసుకున్నట్టయితే ఈ స్టేట్మెంట్ ని పెరాంథసిస్ లో మెన్షన్ చేస్తూ ఉంటాం, మనకి ఇక్కడ అవసరం లేదు, ఇఫ్ లో అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ పెట్టిన తర్వాత కంపల్సరీగా మీరు కర్సర్ ని క్లిక్ చేశారనుకో, ఎంటర్ బటన్, మీరు ఇఫ్ కిందకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళకూడదు. అలా అంటే మనం ఇక్కడ మిస్టేక్ చేసినట్టు. ఇక్కడ కంపల్సరీగా కోలన్ ఇచ్చుకో, ఓకేనా. ఇది ఇఫ్ సింటాక్స్. ఇంకా నేను కోలన్ పెట్టినండి అంటే కుదరదు, ఆ సింటాక్స్ ని యాజ్ టీజ్ గా మీరు ఫాలో అవ్వాల్సింది, ఓకేనా. ఇఫ్ ఇప్పుడు ఎంటర్ చేశాను చూడండి, ఒక 4 ప్లేసెస్ దాటుకుని ఇక్కడికి వచ్చింది కదా, అంతేనా. 1 2 3 4. ఓకే, సో ట్యాబ్ స్పేస్ అనమాట, ఇండెంటేషన్ అంట, 4 ఇండెంటేషన్. సో ఇక్కడ నుంచి రాసేదంతా ఈ ఇఫ్ స్టేట్మెంట్ కి సంబంధించిన కోడ్. ఈ ఇఫ్ స్టేట్మెంట్ కి సో ఏమని రాద్దాం, ప్రింట్ అతను ఇచ్చిన నేమ్ వేరియబుల్ ఏంటి, ఓపెన్ అండ్ క్లోజ్ పెరాంథసిస్, తర్వాత ఇందులో సో ఎఫ్ స్ట్రింగ్, ఎఫ్ కి సింటాక్స్ ఇది కదా. తర్వాత హాయ్ తర్వాత కర్లీ బ్రాకెట్స్ లో మనకి హాయ్ వెంకట్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని రావాలి. హాయ్, ఇక్కడ ఏం రాయను, నేమ్ వేరియబుల్ ని ఇస్తున్నాను, కర్లీ బ్రాకెట్స్ లో నేమ్ వేరియబుల్ ని ఇస్తున్నాను. హాయ్ వెంకట్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఓకే, సో ఇక్కడ ఏమి ఏజ్ నేమ్ ప్రింట్ చేయట్లేదు నేను. సో తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ కావాలనుకుంటే ఇంకో ప్రింట్ ఫంక్షన్ రాసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్ ట్రూ అయితే ఇవన్నీ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. పిఎల్ఆర్ నేను ర్యాండమ్ గా రాస్తున్నాను. ఓకే, కావాలనుకుంటే ఇక్కడ ఇంకో ఇఫ్ స్టేట్మెంట్ కూడా పెట్టుకోవచ్చు, ఇఫ్ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్. అలాగే ఇక్కడ ఇంకో కండిషన్ కూడా వచ్చు, ఇఫ్ యూజర్ హ్యాస్ ఓటర్ కార్డ్, ఆర్ నేను ఇక్కడ యువర్ ఓటర్ కార్డ్ నెంబర్, యువర్ ఆధార్ కార్డ్ నెంబర్, యువర్ ఎంటర్ యువర్ ఎనీ వన్ ఆఫ్ ద కార్డ్ నెంబర్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాను లిస్ట్. ఆర్ స్టేట్మెంట్ లో అతను ఏదో కార్డ్ ఎంటర్ చేశాడు అనుకోండి, కార్డ్ నెంబర్ అది మ్యాచ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ దీని తర్వాత రాసుకుంటాం. అంటే అతనికి ఓటర్ కార్డు ఉన్నా, ఆధార్ కార్డు ఉన్నా, ఏదన్నా ఓటు వేసే హక్కు ఉందని చెప్పి, అది ఇఫ్ ఎల్స్ లేటర్ అంటాము. ఆ ఇఫ్ ఎల్స్ లేటర్ లేకపోతే నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాము. అది వచ్చినప్పుడు చెప్తాను. ఓకే, సో కావాలంటే ఇక్కడ ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు, ప్రింట్. సో ఇక్కడ డబుల్ కోట్స్ లో ఇప్పుడు ఆ కండిషన్ అనేది ట్రూ అయితే మనకి ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, అంటే ఇవన్నీ కూడా ఇఫ్ కు సంబంధించిన స్టేట్మెంట్స్. ఓకే, ఇవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత నేనేం చేస్తున్నానంటే బ్యాక్ వచ్చేస్తాను.
బ్యాక్ వచ్చేసి నేను ఇప్పుడు సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ గురించే చెప్తున్నా. ఇక్కడ మళ్ళీ ప్రింట్ వెల్కమ్ అని చెప్పి రాస్తున్నాను. వెల్కమ్, ఓకే, వెల్కమ్ అని రాస్తున్నాను, రైట్. ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి. ఏజ్ ఇంటీజర్ ఏజ్ మనం ఎంటర్ చేస్తాం కాబట్టి ఏజ్ లోకి వచ్చి సేవ్ అయింది, నేమ్ వచ్చి నేమ్ లో సేవ్ అయింది. ఇక్కడ ఏజ్ అనేది నేను ఫస్ట్ ఇనిషియల్ గా 18 తీసుకుంటున్నాను, ఓకేనా. సో మీరు ఇక్కడ కండిషన్స్ రాసేటప్పుడు ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 8 అని రాయొచ్చు, లేకపోతే ఏజ్ గ్రేటర్ దాన్ ఇక్కడ ఏం మెన్షన్ చేయొచ్చు, నెంబర్ ని 17 మెన్షన్ చేయొచ్చా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 18 అన్నా గ్రేటర్ దాన్ 17 అన్నా ఒకటేనా కాదా? సేమ్ సార్. మన ఇష్టం వచ్చినట్టు మనం మెన్షన్ చేసుకోవచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, ఇప్పుడు 18 వచ్చింది, ఇది 17 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని మనకు ప్రింట్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ నేను ఏజ్ 16 ఇచ్చాను, ఓకే, ఎంటర్ చేయడం 16 వస్తే సో ఇది ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఓకే, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ 18 ఇచ్చాను, ఇవన్నీ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోయి కర్సర్ ఎక్కడ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టేట్మెంట్ హై లెవెల్ స్టేట్మెంట్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తుంది, ఓకేనా. వాళ్ళ ఫాల్స్ అయింది అనుకో, ఇది 16 అనుకున్నాం, వాళ్ళ ఫాల్స్ అయింది అనుకో ఏమవుతుంది, సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు, ఎందుకంటే ఇది ఫాల్స్ అయిపోయింది కాబట్టి కర్సర్ ని ఇక్కడికి రిటర్న్ చేసేస్తుంది. ఓకే, సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాము. ఫస్ట్ నేను 15 ఇస్తున్నాను, 15 ఇస్తే మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు కాబట్టి మనకి ఓకే వెంకట్ అని ఇస్తున్నాను, వెంకట్, రైట్. సో మనకి ఏమొచ్చింది, ఓన్లీ వెల్కమే వచ్చింది. ఓకే, సో ఎలిజిబుల్ ఫర్ ఓటు నాట్ ఓటు రాలేదు. మళ్ళీ ఇంకోసారి రన్ చేస్తున్నాను, ఇప్పుడు 18 ఇస్తున్నాను, 18 ఇచ్చి ఎంటర్, కుమార్ అని ఇస్తున్నాను, కుమార్. సో ఏమొచ్చింది, హాయ్ కుమార్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటు విఎల్ఆర్. ఈ 3 స్టేట్మెంట్స్ ఇప్పుడు రన్ అయ్యాయి. ఇప్పుడు మీకు ఇఫ్ స్టేట్మెంట్ ఎలా వర్క్ అవుతుంది అనేది క్లారిటీ వచ్చిందా అందరికి? ఏ డౌట్, ఇవి పర్ఫెక్ట్ గా అర్థం కావాలండి. ఈ బ్లాక్ మీకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయితే ఇలా ఉంటాయి, ఈ కర్లీ బ్రాకెట్స్ ఇలా మెన్షన్ చేసి ఇదంతా దీనికి సంబంధించిన బ్లాక్, ఇదంతా దీనికి సంబంధించిన బ్లాక్ అంటాం, కానీ ఇక్కడ అలా ఉండదు, ఓకేనా. సో ఇండెంటేషన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయడం, లేదండి నేను ఇలా రాస్తాను, ఒకవేళ ట్యాబ్ కదా, నేను దీన్ని పొరపాటున మనం ఇలా వేసేసామనుకో ఎర్రర్ వచ్చేస్తాం, ఓకేనా. సో కంపల్సరిగా మీరు ట్యాబ్, రైట్. వాళ్ళ మీరు ఇక్కడ అంటే ఇండెంటేషన్ ఇస్తుంది, వాళ్ళు మీరు నోట్ ప్యాడ్ లో టైప్ చేసేటప్పుడు రాదు కదా, అప్పుడు మీరు ట్యాబ్ ను ప్రెస్ చేసుకోవాలి. ఓకే, సో ఇదంతా కూడా ఎలిజిబుల్ ఫర్ ఓట్, ఒక్క వరకే ఎలిజిబుల్ ఫర్ ఓటా కాదు, అంతే. కాదు అనే స్టేట్మెంట్ రాలేదు మనకి, వాళ్ళ మనకి ఎంటర్ చేసిన వాల్యూ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓటు లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని కావాలి. అలాంటప్పుడు ఓకేనా, అలాంటప్పుడు మనం ఏం రాస్తాము, ఇది ఓకే, ఈ స్టేట్మెంట్ ఏంటిది, ఈ స్టేట్మెంట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంట, ఓకేనా. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ దిస్ ప్రొవైడెడ్ అన్ ఆల్టర్నేటివ్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ ఫర్ ద ఇఫ్ కండిషన్ ఇస్ ఫాల్స్. మనకి ఎందుకంటే ఇఫ్ కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే బ్లాక్ రన్ అవుతుంది, ఇఫ్ కండిషన్ బ్లాక్ ఫాల్స్ అయితే ఏం రన్ అవ్వట్లేదు. ఆ ఫాల్స్ అయినప్పుడు కూడా మనకు గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఎల్స్ బ్లాక్ ని యూజ్ చేసుకుంటాం. దాని సింటాక్స్ వచ్చేసి ఇఫ్ కండిషన్ కి ఏదైతే ఉందో అదే, తర్వాత వచ్చి ఎల్స్ కి అయితే మాత్రం ఎల్స్ కోలన్ కోడ్ ఆఫ్ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, సో ఇది ఎల్స్, దీని ఏమంటాం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటాం. ఫస్ట్ స్టేట్మెంట్ సింపుల్ ఇఫ్ అంటాం, సింపుల్ ఇఫ్ ను చాలా చోట్ల ఆడతాం, అలాగే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కూడా చాలా చోట్ల వాడతాం. ఓకే, సో ఇక్కడ టెంపరేచర్ ఈ కోడ్ రాశాను, ఇది కూడా అబ్జర్వ్ చేయండి. ఇది ఎందుకని ఎర్రర్ వచ్చింది, వెంకట్ సారీ 19 వెంకట్ బోట్ అని వచ్చింది. సో ఇది మర్చిపోదాం. ఇప్పుడు ఈ టెంపరేచర్ కి సింపుల్ ఇఫ్ ఎల్స్ అన్నమాట. ఒకవేళ ఇప్పుడున్న ప్రెసెంట్ టెంపరేచర్ అనేది 25 degrees ఉందనుకో, సో 27 degrees ఉందనుకో, హీట్ ఎక్కువ ఉన్నట్టు, ఓకేనా. సో 28 degrees ఉన్నప్పుడు ఏం చేయమంటున్నారు, సో టర్న్ ఆన్ ఏసీ అని చెప్పి చెప్పమన్నారు. ఇట్స్ ఇస్ ద హాట్ అవుట్ సైడ్, కన్సిడర్ టర్నింగ్ ద ఏసీ. ఓకే, ఇది సింపుల్ స్టేట్మెంట్. వాళ్ళ ఇందాక రాసిన స్టేట్మెంట్ లాగానే వాళ్ళ మనకి టెంపరేచర్ అనేది 25 కన్నా ఎక్కువ ఉంటే ఇట్స్ టూ అవుట్ సైడ్, సో కన్సిడర్ టర్నింగ్ ద ఏసీ. సో ఈ స్టేట్మెంట్ కి సంబంధించిన బ్లాక్స్ తర్వాత ఏం రాయలేదు కాబట్టి మనకి డిస్ప్లే కావట్లేదు. ఒకవేళ ఫాల్స్ అయితే మనకి ఇక్కడ
21 ఇచ్చాను. ఏమవుతుంది? మనకేమి డిస్ప్లే కాదు కదా, మనకి అవుట్పుట్ ఏమో రాదు. కానీ ఇట్ ఈస్ టూ కూల్ అని రావాలి. ఇట్ ఈస్ టూ కూల్ రావాలి. అప్పుడు దీనికి ఏం రాస్తాము? దీనికి ఏం రాస్తాము? ఎల్స్ సింటాక్స్ గుర్తుపెట్టుకోండి. ఎల్స్ కోలన్ అంతే. ఎల్స్ కోలన్. సో మళ్ళీ దీనికి కూడా కోడ్ ఇండెక్షన్ ఉంటుంది. ఏమని కావాలి? ఇట్ ఈస్ కూల్, నో నీడ్ ఆఫ్ టర్నింగ్ ఏసీ అని చెప్పి రావాలి. ఓకే, ఇట్ ఈస్ హాట్ అవుట్ సైడ్. ఇట్ ఈస్ కూల్, ఇట్స్ ఏ కూల్ అవుట్ సైడ్. ఓకే, కూల్ అవుట్ సైడ్. రైట్. ఇప్పుడు 21 ఇచ్చాం. 21 ఇచ్చినప్పుడు ఇట్స్ కూల్ అవుట్ సైడ్. ఓకే, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఈ విధంగా వర్కౌట్ అవుతుంది మనకి. మరి ఈ ప్రోగ్రామ్ లో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని రావాలి. మీరు ఎవరన్నా చెప్తారా మరి? ఓకే, ఇక్కడ ఆల్రెడీ కోడ్ రాసేసి ఉంది. ఈ కోడ్ మీకు అర్థం అవుతుందో లేదో ఒకసారి చదవండి. ఈ కోడ్ అందరూ ఈ కోడ్ మీకు అర్థం అవుతుందా లేదా, లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నాయో చెప్పండి. ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది మీకు అర్థం అవుతుందా లేదో చెప్పండి. గాట్ ఇట్ సార్, అర్థమైంది. ఓకే, మిగతా వాళ్ళండి అందరూ కూడా చెప్పండి. అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే, చెప్పండి, అడగండి. ఏదో అడగబోతున్నారు. ఏం లేదు సార్. మొహమాట పడొద్దు. వాళ్ళు అడగడం లేదు కదా, నేను ఏమన్నా పిచ్చిగా డౌట్ అడుగుతున్నానా అని మాత్రం మొహమాట పడొద్దు. ఓకేనా? మీరు అడగబట్టే వాళ్ళకు కొన్ని విషయాలు కూడా తెలుస్తాయి. ఓకే, సార్ సో యూజువల్లీ మనము ఎఫ్ స్టేట్మెంట్ వాడుతున్నాం కదా, ఎఫ్ వాడకుండా కూడా స్టిల్ వర్క్ అవుతుంది కదా? వర్క్ అవుతుంది. కాకపోతే అందరూ ఎలాగైతే వాడుతున్నారు, రేపు పొద్దున మీరు ఏదైనా కోడ్ చూసారనుకోండి, ఇది ఎందుకు నుంచి రిలీజ్ చేశారు? 3 ఈ ఎఫ్ స్ట్రింగ్ మెథడ్ ఎప్పుడు రిలీజ్ చేశారు ఐడియా ఉందా? నేను ఆల్రెడీ చూపించాను కూడా. ఎఫ్ స్ట్రింగ్స్ 3. ఎందుకు మంచి కాన్సెప్ట్ కాబట్టి ఎఫ్ స్ట్రింగ్ అనేది. దీనివల్ల కోడ్ స్పీడ్ అనేది ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి మీరు కోడ్ రాసేటప్పుడు. అది మీకు ఇప్పుడు తెలియదు, కానీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మీకు కోడ్ ఎగ్జిక్యూషన్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఓకే, ఇది మీకు ఇక్కడ రేపు కొన్ని క్లాసుల తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవడానికి 0.0001 మిల్లీ సెకండ్స్ పడతాయి. ఇక్కడ వాళ్ళు మీరు నార్మల్ గా రాశారనుకోండి, 0.0001 మిల్లీ సెకండ్ తేడా వస్తుంది. సో కోడ్ ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పి, సో ఎగ్జాంపుల్ పర్పస్ చెప్తున్నా. ఇదే నేను చెప్పేది ట్రూత్ కాదు. మీకు కోడ్ రాసేటప్పుడు వాళ్ళు ఏదైతే ఫాలో అవ్వమన్నారో, ఇది కొత్తగా ఇచ్చారు కదా, ఇది ఫాలో అవుతే ఏదో బెనిఫిట్ ఉంటుంది మనకి. ఓకేనా? సో నేను పాత మెథడ్ లోనే రాస్తానంటే అది కొద్దిగా కాంప్లికేటెడ్, కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎక్కువ వేరియబుల్స్ రాయాల్సి వచ్చినప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఓకేనా? ఇదే ఫాలో అవ్వండి. మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేశారంటే ఇదే చాలా ఈజీగా ఉంటుంది మిగతా దాన్ని. ఓకేనా? మనకి ఇక్కడ కోడ్ ఇంటెంట్ లేదు కాబట్టి మీకు కొద్దిగా కష్టం ఉంది, కానీ మీకు వేరే ఎడిటర్లు అయితే మీరు ఎఫ్ అని చెప్పి కాలం గడిచే కానీ ఈ కాలం క్లోజ్ అయిపోతాయి, లేకపోతే స్కెల్టన్ ఇస్తుంది. సో అప్పుడు మీరు ఈజీగానే రాయగలుగుతారు. ఓకే, సో ఎంటర్. ఈ కోడ్ అనేది మీకు అర్థమైంది. హ్యాపీ. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కూడా అర్థమైంది. కాకపోతే ఎప్పుడు కూడా ఇఫ్ లో కండిషన్ రాస్తాము. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ లో మీరు కామన్ గా రాసే మిస్టేక్ ఏంటంటే, ఎల్స్ రాసేసిన తర్వాత ఇక్కడ ఏమనుకుంటారంటే కొత్తలో టైప్ చేసేటప్పుడు, సో ఇక్కడ కూడా కండిషన్ రాసేద్దామని ట్రై చేస్తారు. ఈజ్ లెస్ దాన్ 18. ఇక్కడ ఓకే, ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ 18 అని రాశాం కాబట్టి ఎల్స్ పెట్టేసి ఏజ్ లెస్ దాన్ 80. ఇది రైటే కదా, ఇది రైటే. కానీ మీరు ఇలా మెన్షన్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇది ఫాల్స్ అయిందంటే రీజన్ ఏంటి? కంపల్సరిగా ఈ ఎల్స్ ఇది ఫాల్స్ అన్నట్టే. మళ్ళీ ఇక్కడ మనం కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. అలా కండిషన్ చెక్ చేద్దామని ట్రై చేస్తే కొంతమంది స్టార్టింగ్ కెరియర్ లో చేసే మిస్టేక్స్. ఎల్స్ తర్వాత ఇప్పుడు కూడా మనం డైరెక్ట్ గా మన యొక్క కండిషనల్ చెకింగ్ స్టేట్మెంట్ ని ఇక్కడ రాయకూడదు. దీన్ని ఇలా ఖాళీగానే ఉంచాలి. ఓకేనా? రైట్. చాలా మంది తెలియక చేసేది అది. ఓకే, నేను కూడా నా ఏజ్ ఆఫ్ 19 లో అనుకుంటా నేను ఈ కోడింగ్ నేర్చుకున్నాను. 19 లో 20 లో అప్పుడు చేసిన మిస్టేక్స్ అని. ఓకే, రైట్. అప్పుడు కంపైలర్స్ ఉండేవి, సి కంపైలర్స్, సి కంపైలర్స్. సిస్టమ్ కూడా చాలా స్లోగా ఉండేది.
వాళ్ళ ఏదైనా ఇన్ఫినిటీ స్టేట్మెంట్ రన్ చేసామంటే సిస్టమ్ నుంచి గుయ్యో గుయ్యోమంటే సౌండ్ వచ్చేది. ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇన్ఫినిటీ స్టేట్మెంట్స్ అంటే ఒక్కోసారి మనం రాసిన లూప్స్ ఫెయిల్ అవుతా ఉంటాయి. ఫెయిల్ అయిందంటే ఆ ప్రోగ్రాము రన్ అవుతానే ఉంటది. రన్ అవుతానే ఉంటది. ఒక్కోసారి సిస్టమ్ ఓవర్ హీట్ అయిపోయి మన ల్యాప్‌టాప్ కూడా మన సిస్టమ్ కూడా షట్ డౌన్ అయిపోతుంది. ఓకే. మీకు ఫర్ లూప్‌లో ఒక ఎగ్జాంపుల్ కూడా చేసి చూపిస్తాను. ఈ ఇన్ఫినిటీ లూప్స్ గురించి. ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. తర్వాత ఈజ్ రైనింగ్ ఇది ఒక స్టేట్మెంట్. ఓకే. దీన్ని కరెక్ట్‌గా అబ్జర్వ్ చేయండి మీరు. మీరు ఇక్కడ దీనికన్నా ముందు ఒక ఇది తీసుకుందాం. బూలాపు ఓకే. బూలాపు ఇది చెప్పానో లేదో మీకు. బూలాపు 22 అంటే ఏంటి? దేన్ని రిటర్న్ చేస్తది? ట్రూనా? ఫాల్స్? చెప్పానా? బూల్ ఆఫ్ 22 అంటే బులియన్ డేటా టైప్. ట్రూను, ఫాల్స్ ఉంటాయి కదా! బూల్ ఆఫ్ 22 అంటే దేన్ని రిటర్న్ చేస్తుంది? ఇప్పుడు బూలియన్ డేటా టైప్స్ ఉన్నాయి. బూలియన్ డేటా టైప్స్ లో ఏముంటాయి? ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి. ఓకేనా? సో నాకు 22 వాల్యూ ఇచ్చారు. 22 వాల్యూ ఇచ్చారు. దాన్ని బూలియన్ డేటా టైప్స్ లోకి మార్చమన్నారు. ఇప్పుడు 22 వాల్యూ అనేది ఇంటిజర్. దీన్ని బూలియన్ లోకి మారిస్తే ఎంత వస్తది మనకి? గుర్తుపెట్టుకోండి. 0 కాకుండా మనం ఏ నెంబర్ ఇచ్చినా అది ట్రూనే రిటర్న్ చేస్తాం. ఒక 0ని ఇచ్చినప్పుడు మాత్రమే ఫాల్స్‌ని రిటర్న్ చేస్తాం. ఓకేనా? ఒక 0ని ఇచ్చినప్పుడు మాత్రమే ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. అలా మీరు కొంతమంది అనుకుంటారు -33 అంటే 0 కన్నా తక్కువ కదండీ! అప్పుడు ఫాల్స్‌ని రిటర్న్ చేస్తదా? ట్రూని రిటర్న్ చేస్తదా? ట్రూనే ట్రూ. రిటర్న్ చేస్తది. ఓకేనా? రైట్. సో ఓన్లీ 0 అప్పుడు మాత్రం ఫాల్స్. ఇది ఈ ప్రోగ్రామ్ చదవండి ఒకసారి మీకు అర్థమవుతుందో లేదో చూడండి. ఓకే. కోడ్ అనేది ఇలా కూడా ఉండదు. అదేంటంటే మీరు ఇందాకటి వరకునేమో కండిషన్స్ రాశారు. ఇక్కడేమో సింపుల్‌గా ఈజ్ రైనింగ్ ఇక్కడ నేను వాల్యూ అలా అసైన్ చేసుకున్నాను. ఈజ్ రైనింగ్ ఈక్వల్స్ టు 0. 0 అంటే ఫాల్సా? ట్రూనా? 0 అంటే ఫాల్సా? ట్రూనా? ఫాల్స్. 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 ఇప్పుడు ఇఫ్ ఈజ్ రైనింగ్ అంటే ఇక్కడ ఫాల్స్ వస్తుందా? ట్రూ వస్తుందా? ఈజ్ రైనింగ్ అంటే ఇఫ్ ఈజ్ రైనింగ్ అంటే ఈ స్టేట్మెంట్ ఏం రిటర్న్ చేస్తుంది మనకి? ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఫాల్స్. ఫాల్స్ కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కాదు. ఈ స్టేట్మెంట్ ఎల్స్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్. ప్రింట్ ఎంజాయ్ ద క్లియర్ స్కై. ఓకే. ఎంజాయ్ ద ఇప్పుడు ఈజ్ రైనింగ్ 1 ఇచ్చాను. 1 అంటే 2. ఓకేనా? ఇప్పుడు ఏంటి? టేక్ అంబ్రెల్లా. అప్పుడు నేను మైనస్ సో 0 0 0 0 0 అని వచ్చాను. సో ఏముంటుంది? ఈజ్ రైనింగ్ తీసుకోవట్లేదు. సో టేక్ అంబ్రెల్లా ఎందుకని తీసుకెళ్ళా? 0 పాయింట్ అవ్వలేదా నేను? 0 పాయింట్ అవ్వలేదు సార్. సో టేక్. ఓకే. ఇఫ్ ఇక్కడ మూడో టైప్ ఆఫ్ స్టేట్మెంట్ దీని మీద నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేద్దాం మనం. ఇవైతే మీకు అర్థం కావడానికి సింపుల్ ప్రోగ్రామ్స్ చెప్తున్నాను. సార్ ఒక చిన్న డౌట్ సార్. ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఇఫ్‌లో వేరియబుల్‌ని తీసుకోవచ్చా సార్? కండిషనే కాకుండా? ఏ వేరియబుల్ తీసుకుంటాం? అదే ఈజ్ రైనింగ్ అనేది కండిషన్ కాదు కదా! డైరెక్ట్‌గా మనం వేరియబుల్ కదా అది? వేరియబుల్నే కదా తీసుకుంది మనం. ఆ! ఓకేనా? ఈజ్ రైనింగ్ అనేది వేరియబులే. వేరియబుల్‌లో వాల్యూ పెట్టాం. ఇక్కడ ఫాల్స్ మెన్షన్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది? సరిపోయింది. సో ఫాల్స్ బదులు 0 పెట్టాం. ఇందాక ఇదేమో బూలియన్ వాల్యూ ఇచ్చాం. లేదనుకుంటే 0 ఇచ్చాము. లేదంటే అక్టల్ నెంబర్ కూడా ఇచ్చుకోండి. ఇచ్చి ట్రై చేయండి ఒకసారి. అక్టల్‌లో 0 వాల్యూ ఉంటుంది కదా! ఆ 0 వాల్యూ తీసుకొచ్చి పెట్టండి ఇక్కడ. ఓఎక్స్ 0 అని ఇచ్చాను. అంతేనా? అక్టల్ 0కి రిప్రజెంటేషన్ ఎంత? సో ఇట్ ఈస్ 0 అంటే ఓఎక్స్ 0 అన్న 0 నేనా? ఓఎక్స్ 1 అని ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది? సో అంబ్రెల్లా. రైట్? సో తర్వాత వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇఫ్ ఎల్స్ లాడర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇదే ఎల్స్ ఇఫ్ లాడర్. ఇఫ్
ఇఫ్ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఈ స్టేట్మెంట్ కాకపోతే ఇంకో స్టేట్మెంట్ ఉంది. సో దాన్ని ఎల్ఇఫ్ లో మెన్షన్ చేస్తాం. ఓకేనా? సో ఇది కూడా ఫాల్స్ అయితే ఇంకో ఎల్ఇఫ్ రాసుకుంటాం, ఇది కూడా ఫాల్స్ అయితే ఇంకో ఎల్ఇఫ్. ఇలా మీ ఇష్టం వచ్చిన సార్ ఎల్ఇఫ్ ను వాడుకోవచ్చు, ఫైనల్ గా ఎల్స్ బ్లాక్ ని రాసుకోవచ్చు. దీనికోసం ఒక బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ ప్రోగ్రామ్ డెవలప్ చేద్దాం. యాక్చువల్ గా ఇది పొద్దున్న చెప్పిన క్లాస్ కాబట్టి దీనికన్నా ముందు దీని తర్వాత పెట్టుకుందాం, రైట్? సో ఈ స్టేట్మెంట్ ఇక్కడ మీకు లాజిక్ ముందు చెప్తాను. ఓకే, మన దగ్గర 3 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, మన దగ్గర A = 57. ఈ లాజిక్ అర్థం చేసుకోండి. ఇది అందరికి ఐడియా ఉంటుంది. మేబీ మీరు చాలా రోజులు అయిపోయింది కదా కోడింగ్ నేర్చుకుని, అందుకని కొద్దిగా మీరు చాలా మంది స్టూడెంట్స్ కూడా చాలా మంది డ్రాప్ అయ్యేది ఎక్కడంటే ఇక్కడే. మీకు అర్థం కాకపోతే 1కి 4 సార్లు చెప్తాను, మీరేమో మొహమాట పడద్దు. ఓకే, ఇది చాలా సింపుల్, ఒక్కసారి బ్రెయిన్ పెట్టారంటే అర్థం అవుతుంది. నేను చాలా మంది నా దగ్గర కోడింగ్ నేర్చుకునే పిల్లలందరూ కూడా ఈ క్లాస్ ఎప్పుడు చెప్తామంటే మామూలుగా ఫ్రెషర్స్ కి ఒక 7-8 క్లాసుల తర్వాత చెప్తాం అంతే. ఇది అర్థం కాలేదు అనుకోండి అడగరు, అంటే మానేస్తారు, ఫీజు కట్టేస్తారు, మానేస్తారు. ఓకే, సో మీరు బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ మీ బ్రెయిన్ తో అయితే ఎలా చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? ఏ నెంబర్ తీసుకుంటారు, ఏ అనేది బి కన్నా సి కన్నా పెద్దగా ఉందా అని చెక్ చేస్తారు. ఓకేనా? అంతేనా? మీరు బ్రెయిన్ తో చేసేది ఏ నెంబర్ తీసుకుని ఏ బి కన్నా పెద్దగా ఉందా సి కన్నా పెద్దగా ఉందా అని చూస్తారు. ఓకే, ఏ అనేది బి కన్నా పెద్దగా ఉంది, ఓకే. తర్వాత ఏ అనేది సి కన్నా పెద్దగా ఉందా? లేదు, కాబట్టి ఓకే ఇది పెద్ద నెంబర్ కాదని మైండ్ లో ఫిక్స్ చేసుకుంటాం. తర్వాత బి నెంబర్ ని ఏ నెంబర్ తోటి సి నెంబర్ తోటి చెక్ చేస్తాను. ఇప్పుడు బి అనేది ఏ కన్నా పెద్దగా ఉందా? ఉంది. బి అనేది సి కన్నా పెద్దగా ఉందా? ఉంది. ఓకే, సో కాబట్టి బి నెంబర్ పెద్దదని డిసైడ్ చేస్తాను. ఇక్కడ 2 సార్లు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఏ అనేది బి కన్నా పెద్దగా ఉందా? ఉంది. సి అనేది పెద్దగా ఉంది, సి కన్నా తక్కువగా ఉంది, కాబట్టి ఇది ఇంకా దీన్ని చిన్న నెంబర్ కింద కన్సిడర్ చేసి దీన్ని వదిలేసేయచ్చు. ఎందుకంటే ఈ ఏ అనే నెంబరు బి కన్నా తక్కువలో ఉంది అంటే అసలు దీన్ని ఇంకా తీసేయచ్చా మనం బ్రెయిన్ లో నుంచి? మనం సితో కంపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఏ నెంబర్ అనేది బి నెంబర్ కన్నా తక్కువ ఉందంటే బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ నాకు కావాల్సింది. అసలు దీన్ని మనం పాయింట్ లో నుంచి బయటకు పంపేసేయచ్చు. ఇప్పుడు మనం దేన్ని కంపేర్ చేయొచ్చు? బిని సితో కంపేర్ చేయొచ్చు. ఓకే, బి అనేది సి కన్నా పెద్దగా ఉందంటే ఓకే, పెద్దగా ఉందంటే బి బిగ్ నెంబర్, లేదంటే సి అనేది బిగ్ నెంబర్, అంతే కదా. ఇప్పుడు సి = 77 పెడుతున్నాను. 77 ఇది 83 పెడుతుంది. 83. ఓకే, ఇక్కడ కండిషన్ ఫస్ట్ ఏ అనేది బి కన్నా పెద్దగా ఉందా లేదా? లేదు, పెద్దగా ఉంది. ఓకే, ట్రూ అయింది. మళ్ళీ ఏ అనేది సితో కంపేర్ చేయాలి. ఏ అనేది సితో కంపేర్ చేసినప్పుడు చిన్నగా ఉంది కాబట్టి దీన్ని పక్కకు పంపించేయచ్చు. లేదు, ఇదే 93 ఉంది. ఓకేనా, ఇదే 93 ఉంది, 97 ఉంది. ఏ అనేది బి కన్నా పెద్దగా ఉందో? ఉంది. ఏ అనేది సి కన్నా పెద్దగా ఉందో? ఉంది. కాబట్టి మనం ఏ అనేది ఇంకా మీరు బిని సిని కంపేర్ చేయాల్సిన అవసరం ఉందా? మీరేం సోర్టింగ్ చేయట్లేదు కదా, మీరు బిగ్గెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ రాస్తున్నారు అంతే ప్రోగ్రామ్. ఓకేనా, ఏ అనేది బి కన్నా పెద్దగా ఉంది, సి కన్నా పెద్దగా ఉంది, కాబట్టి మనకి అవుట్పుట్ అంతే 97 అంతే తప్పించి ఓకే ఇది పెద్దగా వచ్చింది కాబట్టి మళ్ళీ బిని సిని కూడా కంపేర్ చేద్దాం, సిని ఏతో కంపేర్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు, అసలు మనం అలా చేయాల్సిన అవసరం లేదు. సో ఇదే ప్రోగ్రామ్ ముందు నార్మల్ గా రాసి తర్వాత దాన్ని ఆప్టిమైజ్ చేద్దాం, ప్రోగ్రామ్ ని ఆప్టిమైజ్ చేద్దాం. ఇది ఆప్టిమైజ్ చేసిన కోడ్. నేను ఆప్టిమైజ్ చేయకముందు ఎలా రాసినా చూద్దాం. ఓకేనా, ఇఫ్ ఫస్ట్ ఏం చెక్ చేయాలి మనం? ఏని బి తోటి సి తోటి చెక్ చేయాలి, అంతేనా? మనం బ్రెయిన్ తో చేసిన ఏం చేస్తాం? ఏని బి తోటి సి తోటి చెక్ చేస్తాం, అంతే కదా. ఓకే, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఓకేనా, అండ్ ఏంటి? అండ్ సింబల్ అండ్ ఏ గ్రేటర్ దాన్ సి. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఏది పెద్దది? వాళ్ళు ఏ అనేది బి కన్నా పెద్దగా ఉంది, ఏ అనేది సి కన్నా పెద్దగా ఉంది. అప్పుడు ఏది పెద్దది? ప్రింట్ ఏ ఈజ్ బిగ్గర్ అని రాస్తాం, అంతేనా? అర్థమవుతుందండి? ఏ ఈజ్ బిగ్గర్. ఓకే, అంతే కదా. ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో ఏం రాసాం? ఏ అనేది బి కన్నా పెద్దగా ఉంది, ఏ అనేది సి కన్నా పెద్దగా ఉంది. నార్మల్ గా ఊహించుకోండి, ఇక్కడ వాల్యూస్ లేవు అనుకుందాం. ఏ నెంబర్ అయినా
సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ కన్నా పెద్ద ఫస్ట్ నెంబర్ పెద్దదైతే అదే బిగ్ నెంబర్ కదా. అందుకని అంటే ఈ కండిషన్ ట్రూ అవ్వాలి, ఈ కండిషన్ ట్రూ అవ్వాలి. ఓకేనా? ఈ రెండు ట్రూ అండ్ ట్రూ ఏం రిటర్న్ చేస్తుంది? ఎప్పుడు కూడా మనకి ట్రూ అండ్ ట్రూనే రిటర్న్ చేస్తుంది. అంటే ఇది ఇక్కడ ట్రూ స్టేట్మెంట్ కాబట్టి మనకి ఫస్ట్ ఇఫ్ లో ఉన్న కోడ్ అనేది రన్ అవుతుంది. తర్వాత ఎల్ ఇఫ్ ఓకేనా, ఇది రాస్తుంది ఎల్ ఇఫ్. ఇప్పుడు బి పెద్దదాని కావాలనుకుంటే బి ఈజ్ గ్రేటర్ దాన్ సి, అండ్ సారీ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఏ, తర్వాత రాద్దాం బి ఈజ్ గ్రేటర్ దాన్ సి. అప్పుడు ఏది పెద్దది అవుతుంది మనకి? బి అనేది 2 నెంబర్స్ కన్నా పెద్దగా ఉంటే బినే పెద్దది కదా అండి, అర్థమవుతుందా? అంటే ఈ కోడ్ని ఆప్టిమైజ్ చేద్దాం తర్వాత. ఓకే, తర్వాత ఇంకో స్టేట్మెంట్ ఏంటి? సి అనేది ఏ కన్నా పెద్దగా ఉండాలి, సి అనేది బి కన్నా పెద్దగా ఉండాలి. అప్పుడు సి అనేది ఏ కన్నా పెద్దగా ఉండాలి అండ్ సి అనేది బి కన్నా పెద్దగా ఉండాలి. అప్పుడు సో ఎప్పుడు కూడా మనం ఏం చేస్తూ ఉంటాము? కాపీ పేస్ట్ చేస్తూ ఉంటాము. మోస్ట్ మీరు ఇందులో ఎక్స్పర్ట్ అవ్వాలి. ఓకే, ఏది కాపీ చేసుకుని దాన్ని యాస్టిస్గా వదిలేకుండా మనకు కావాల్సినట్టు చేంజెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కోడ్ని రన్ చేద్దాం. ఓకేనా? సో షిఫ్ట్ ఎంటర్, ఏ ఇస్ బిగ్గర్ అని వచ్చేసింది. ఓకే, వాల్యూస్ ని మాన్యువల్ గా తీసుకుందాం అంటే తీసుకుందాం. ఓకే, ఇలాగే రన్ చేద్దాం. ఇప్పుడు ఏ ఇస్ బిగ్గర్ అని వచ్చింది. ఇప్పుడు దీన్ని 183 చేసాం. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? సి ఈజ్ బిగ్గర్ అని వచ్చింది. సి కూడా క్యాపిటల్ లో రాసుకోండి. ఓకే, సి ఈజ్ బిగ్గర్. సో దీన్ని 2 3 4 6 7 చేశాను. ఇప్పుడు బి ఈజ్ బిగ్గర్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇదే కోడ్ లో ఇంత కోడ్ అంటే మీకు అక్షరాలు లెక్కేసుకుంటే చాలా వస్తాయి కదా. సో ఇది ఇంత అవసరం లేదు. ఈ లాజిక్ రాంగ్ కంప్లీట్ గా. ఇలా కోడ్ ని డెవలప్ చేయకూడదు. ఎందుకంటే ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ బి, ఏజ్ గ్రేటర్ దాన్ సి అంటే ఇక్కడ వరకు రైటే, ఏజ్ బిగ్గర్. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ దీన్ని రాసుకుందాం. ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ట్రూనా ఫాల్సా? ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. ట్రూనా ఫాల్సా? ఫాల్స్. ఫాల్స్. ఒక్కసారి అండర్ స్టేట్మెంట్ లో ఫాల్స్ వచ్చిందంటే ఇంకా ఈ స్టేట్మెంట్ చూడాల్సిన అవసరం ఉందా? లేదు. లేదు. ఇప్పుడు ఏ అనేది చిన్న నెంబర్ అని మనకి ఈ స్టేట్మెంట్ ద్వారా అర్థమైపోయింది కదా. ఏ అనేది బి కన్నా చిన్నగా ఉంది అంటే ఇంకా సితో కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. అంటే మనం ఇంకా బి ఈజ్ ఈ స్టేట్మెంట్ రాయాల్సిన అవసరం ఉందా? ఇక్కడ వరకు రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? బి ఈజ్ గ్రేటర్ దాన్ సి అంటే సరిపోతుంది. ఎల్స్ ఇఫ్ బి ఈజ్ గ్రేటర్ దాన్ సి, బి ఈజ్ బిగ్గర్. మళ్ళీ ఒకవేళ బి కన్నా సి పెద్దగా, ఈ కండిషన్ కూడా ఫాల్స్ అయిందంటే ఫైనల్ గా ఏంటి మనకి? సి అనేది బిగ్గర్ కదా. ఇప్పుడు మనం ఇక్కడ సి ఈజ్ గ్రేటర్ దాన్ ఇది కూడా రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ సింపుల్ గా ఎల్స్ పెట్టేసుకుంటే సరే. ఓకేనా? రైట్, ఒకసారి రన్ చేసి చెప్పు. బి ఈజ్ బిగ్గర్. ఓకే, ఇక్కడ సి ఈజ్ బిగ్గర్. ఓకే, 197 ఈజ్ బిగ్గర్. అలా మీరు 4 నెంబర్స్ ప్రోగ్రామ్ ని డెవలప్ చేయండి. 5 నెంబర్స్ ప్రోగ్రామ్, బిగ్గెస్ట్ ఆఫ్ 5 నెంబర్స్. 5 నెంబర్స్ లో ఏదైతే పెద్దది ఉందో ఇది. మరి ఇలా మనం ఎక్కడన్నా కోడ్ రాస్తామంటే ఫ్యూచర్ లో మనకు పెద్ద నెంబర్, మన దగ్గర చాలా నెంబర్స్ ఉన్నాయి, 1,00,000 నెంబర్స్ ఉన్నాయి. ఆ 1,00,000 నెంబర్ లో ఏదైతే పెద్ద నెంబర్ ఉందో కావాలి అంటే మనం ఎంత కోడ్ రాయాల్సి వస్తుంది? బోల్డ్ అంత కోడ్ రాయాల్సి వస్తుంది. ఒక 1000 వేరియబుల్స్ తీసుకుని 1000 వేరియబుల్స్ ని కంపేర్ చేసుకుంటే అది 1,00,000 లైన్ ఆఫ్, ఒక 2,000 లైన్స్ ఆఫ్ కోడ్ అవుతుంది. సో మనం అవసరం లేదు, మనకు ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ పైథాన్ వాళ్ళు ఇచ్చారు, మిన్ అని, మ్యాక్స్ అని. సో లిస్ట్ వీటినన్నింటిని ఒక లిస్ట్ లో పెట్టేసుకుని, లేకపోతే ఈ వేరియబుల్స్ అన్నింటిని కంపేర్ చేసుకుని ఒక లిస్ట్ లో పెట్టుకుని, సో మీకు మ్యాక్స్, యావరేజ్, ఇలాంటి మనకి అర్థం ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్ తోటి మనం మినిమం, మ్యాక్సిమం వాల్యూ, సమ్, యావరేజ్ ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, కాకపోతే ఇది ఎందుకు రాసామంటే మీకు అసలు ఇఫ్ గురించి తెలియాలని రాసాం అంతే. కొంతమంది అంటే ఒక స్టూడెంట్ అడిగాడు అనమాట నాకు, ఎప్పుడు
సార్ మరి ఎంత అవుతుంది కదా, అతను కూడా కొత్తే. ఇన్ని ఒక్క 3 నెంబర్స్ రాయడానికి ఇంత లైన్ ఆఫ్ కోడ్ రాసాం మనం. అదే 1000 నెంబర్స్ లో బిగ్ నెంబర్ కనుక్కోవాలంటే 1000 వేరియబుల్స్ డిక్లేర్ చేసి 2000 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలా సార్, చాలా పెద్ద కోడ్ కదా అని అడిగారు. సో అతను నాకు తెలుసు ఇప్పుడు సమ్ ఎక్స్ అనే కంపెనీలో వన్ ఆఫ్ ద డైరెక్టర్. నేను 2013 లోనో 12 లోనో టీచ్ చేశాను. అప్పుడే అర్థమైందన్నమాట, చాలా ఇంటెలిజెంట్ కుర్రాడు. ఓకే, సో తర్వాత వచ్చేసి అప్పుడు అతను ఏజ్ ఆఫ్ 9th లోనో 10th లోనో నేర్చుకున్నాడు. 9th లో కాదనుకుంటా, ఇంటర్ సెకండ్ ఇయర్, 2010 2009 ఆ టైంలో. ఓకే, సరే ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందా మీకు? దీన్ని ఇఫ్ ఎల్ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి క్లారిటీ వచ్చిందా? ఎస్ సార్. ఓకే సార్. ఓకేనా? సో అడగండి. సార్ అక్కడ మీరు ప్రతి ఒక్క దానికి కాలన్ ఇస్తున్నారు కదా! అది ఇండెంటేషనా సార్? అంటే కోడ్ రాసేటప్పుడు అలా ఎలా యూజువల్లీ సెమీకోలన్ ఇస్తాం గదా! కాదు, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సింటాక్స్, ఓకేనా? ఆ సింటాక్స్ లో ఏం చెప్తున్నాడు, మీరు ఇఫ్ తర్వాత మీరు రాయాల్సిన కండిషన్, ఆ కండిషన్ తర్వాత కంపల్సరీగా మీరు కోలన్ ని పెంచండి అని చెప్తాం. ఓకే. ఇది మనం డిసైడ్ చేసుకున్నది కాదు, మనం రాసేది కాదు, కంపల్సరీగా వాళ్ళు చెప్పిన రూలే ఫాలో అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఇది దీని ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్. ఇఫ్ మీరు రాయాల్సిన కండిషన్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని రాశారనుకోండి, కంపల్సరీగా దాని తర్వాత మీరు కోలన్ పెట్టాల్సిందే. అలాగే ఎల్స్ తర్వాత కూడా కోలన్ పెట్టాల్సిందే, అది రూల్. ఓకేనా? ఇది సింటాక్స్. ఓకే, సో తర్వాత చాలా మంది ఈ కోలన్ ప్లేస్ లో సెమీ కోలన్ పెట్టి ట్రై చేస్తూ ఉంటారు. ఎర్రర్ అర్థం కాదు ఇనిషియల్ స్టేజ్ లో. ఓకే, మీరు కాపీ పేస్ట్ చేశారనుకోండి, మీరేమి అంత క్లారిటీ రాదు మీకు. కంపల్సరీగా మీరు టైప్ చేసుకోండి కుదిరితే, మీకు అంత టైం ఉండదు నాకు తెలిసి. ఓకే, సో తర్వాత ఏంటి, ఇది కూడా అదే ప్రోగ్రాము. తర్వాత గ్రేడ్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏంటి, నాకు ఓకే టోటల్ మార్క్స్, టోటల్ ఒక అతనికి ఓకే ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాము. ఏంటంటే అతను 3 ఎగ్జామ్స్ రాశాడు. ఓకేనా? అంటే ఇక్కడ కండిషన్స్ మరి లూప్స్ కూడా వస్తాయి. సో ఏంటంటే ఓకే ఒక అతను 3 ఎగ్జామ్స్ రాశాడు. ఏ ఈక్వల్స్ టు ఒక ఎగ్జామ్ 1 ఈ1 మార్క్స్ వచ్చేసి అతనికి 100 అవుట్ ఆఫ్ మార్క్స్ అనుకోండి, 89 వచ్చినాయి. ఎగ్జామ్ 2లో 99 వచ్చినాయి. ఎగ్జామ్ 3లో ఇక్కడ మీరు వేరేగా ఆలోచించొద్దు, అన్ని కూడా అతను మంచి మార్క్స్ వచ్చిస్తున్నాయి అనుకోండి, 76 వచ్చినాయి. మరి ఇంకా చిన్న లాజిక్ ఆలోచించండి, అతనికి ఒక దాంట్లో 99 వచ్చినాయి, ఓ దాంట్లో 99 వచ్చినాయి, ఓ దాంట్లో 35 పాస్ మార్క్స్ కూడా రాలే, మా బీటెక్ పాస్ మార్క్స్. ఇందులో 28 వచ్చినాయి. ఇతను పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట? 5 ఫెయిలే కదా. సో రెండిట్లో 90 వచ్చినా మిగతా దాంట్లో 28 వస్తే ఫెయిల్ అయినట్టే. సో అలాంటి కండిషన్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఇతనికి 67 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నాకు ఇతని యావరేజ్ మార్క్స్ కావాలి, ఇతని పర్సంటేజ్ కావాలి. నాకు ఫార్ములా మీలో ఎవరైనా చెప్పాలి, నాకు తెలియదు. సో Total marks by total marks by 99. number of subjects. ఓకే, 99 ప్లస్ 67. ఇది ఈక్వేషన్ రాసాం మనం. ఓకేనా? 67 సో బై 3నా, అంతేనా? బై 3 ఇది ఎందుకు మరి నేను బ్రాకెట్స్ ఎందుకు పెట్టాను? పొరపాటున మీరు బ్రాకెట్స్ కానీ మిస్ అయ్యారంటే అది వేరే రిజల్ట్. ఎందుకంటే ఫస్ట్ మనం సమ్మ చేసుకుని తర్వాత బై చేయాలి. మీరు వాళ్ళు ఇలా కోడ్ రన్ చేశారనుకోండి, ఫస్ట్ 67/3 రన్ అవుతారు. ఓకేనా? అది చాలా మిస్టేక్ అవుతారు. ఓకే, సో
ఇతనికి యావరేజ్ ఎంత వచ్చింది పర్సంటేజ్ ప్రింట్. సారీ పర్సంటేజ్ వచ్చింది. ఇప్పుడు అతని పర్సంటేజ్ 90 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ గ్రేడ్ దగ్గర అందరికి పర్సంటేజ్. కాన్సెప్ట్ ఏంటంటే అతని పర్సంటేజ్ 90 కన్నా ఎక్కువ ఉంటే, 90కి 100కి మధ్యలో ఉంటే అతను ఎక్సలెంట్ అన్నట్టు. ఓకే, అతని పర్సంటేజ్ 80కి 90కి మధ్యలో ఉంటే వెరీ గుడ్ అన్నట్టు. ఓకేనా, అతని పర్సంటేజ్ 70కి 80కి మధ్యలో ఉంటే అతను గుడ్ అన్నట్టు. ఓకే, అతని పర్సంటేజ్ 60కి 70కి మధ్యలో ఉంటే అతను పాస్ అయినట్టు. ఓకేనా, అతని పర్సంటేజ్ ఇవేవి లేకపోతే అతను గ్రేడ్ ఫెయిల్ అయినట్టు. ఓకేనా, సో ఇదే కోడ్ ని రన్ చేద్దాం ఒకసారి. ఇతనికి ఎంత పర్సంటేజ్ వచ్చిందో చూద్దాం. వెరీ గుడ్ వచ్చింది. ఓకే, ఏమొచ్చింది? వెరీ గుడ్ బి గ్రేడ్ వచ్చింది. ఓకేనా, సో ఇది కూడా 99 ఇద్దాం. సో మీకు కావాలంటే పర్సంటేజ్ కూడా ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఏమని రాయను? ఎఫ్. ఓకే, ఎఫ్ కర్లీ బ్రాకెట్స్ లో పర్సంటేజ్ రాద్దాం. సో ఇదంటే 99% వచ్చింది. సారీ, మీరు చెప్పరే, నేను ఇలా టైప్ చేసినప్పుడు ఇక్కడ కంపల్సరీగా ఏం తీసుకోవాలి? వేరియబుల్ నేమ్స్ తీసుకోవాలి. అలాంటప్పుడు అక్కడ డిక్లేర్ చేయడం వేస్ట్ కదా. ఓకే, వెరీ గుడ్ గ్రేడ్ బి. ఇక్కడ కామా పెట్టేసి పర్సెంటేజ్ రాసేస్తాం. ఇది మాత్రం ఎఫ్ స్ట్రింగ్ మెథడే వాడుతాం. ఓకే, ఇతనికి ఎంత వచ్చింది పర్సెంటేజ్? 88.33 వచ్చింది. సో 80కి 90కి మధ్యలో ఉంది. ఈ కోడ్ మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ లాజిక్ ఒకసారి చెప్తాను. ఓకేనా, నేను ఏమన్నాను? మన పర్సంటేజ్ అనేది 90కి 100కి మధ్యలో ఉండాలని చెప్పాను. ఇక్కడ ఏమన్నా పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90 అండ్ పర్సంటేజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100 అని రాయాలి కదా. అండ్ కానీ సెకండ్ స్టేట్మెంట్ రాయాల్సిన అవసరం ఉందా? 90కి 100కి మధ్యలో ఉండాలి అంటే రాయాల్సిన అవసరం ఉందా? లేదు కదా. ఒక్క కండిషన్ ట్రూ అయితే చాలు కాబట్టి పర్సంటేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 90 అని రాసాం. ఇప్పుడు ఈ పర్సంటేజ్ వచ్చిన పర్సంటేజ్ దీనికన్నా 90 కన్నా అబవ్ ఉంటే మనకి ఎక్సలెంట్ అని చెప్పి ప్రింట్ అయింది. ఇప్పుడు వచ్చిన పర్సంటేజ్ 75 అనుకుందాం. ఈ స్టేట్మెంట్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఈ స్టేట్మెంట్ కూడా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఇది ఒక్కదాన్ని ట్రూ రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ గుడ్ గ్రేడ్ సి అని చెప్పి ఇక ఈ స్టేట్మెంట్స్ అన్ని మనకి టెర్మినేట్ అయిపోతాయి. తర్వాత ఫైనల్ స్టేట్మెంట్ ఇక్కడ మనం ప్రూఫ్ ఆఫ్ కోడ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా కింద ఏమన్నా ప్రింట్ స్టేట్మెంట్స్ లేకపోతే ఇంకో కోడ్ ఉంటే అటు ఎక్కడికి కర్సర్ మూవ్ అయిపోయింది కదా. ఈ స్టేట్మెంట్ రన్ అయింది అనుకోండి, ఈ స్టేట్మెంట్ ప్రూవ్ అయితే ఇవేవి ఎగ్జిక్యూట్ అవ్వవు కదా. ఇంకా ఎల్ఎఫ్ స్టేట్మెంట్స్. సో ఫైనల్ గా ఈ ఫైనల్ ఎల్స్ స్టేట్మెంట్ తర్వాత ఫైనల్ లేకపోతే ఎల్స్ రాయలేదు, ఫైనల్ ఎల్ఎఫ్ స్టేట్మెంట్ తర్వాత ఏవైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి రన్ అవుతాయి కదా. ఇక్కడ మనం రన్ చేసినప్పుడు ఏమైంది? ఇక్కడ మనకి గుడ్ గ్రేడ్ బి అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రింట్ హాయ్ ప్రింట్. ఓకేనా, సో అన్ని నేను 9 పెట్టాను. ఓకే, 9 పెట్టాను. ఇప్పుడు ఇతను ఫెయిల్ అయినట్టే కదా. సో మనకి ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయింది, ఈ స్టేట్మెంట్ ఫాల్స్ అయింది, ఇది ఫాల్స్ అయింది, ఇది ఫాల్స్ అయింది. అన్ని ఫాల్స్ అయినప్పుడు అన్ని ఫాల్స్ అయింది కాబట్టి ఫైనల్ ఎల్స్ బ్లాక్ రన్ అయింది. ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్కి వచ్చాం, ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్కి వచ్చాం, ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్కి వచ్చాం. ఇది ట్రూ అయితే ఇక్కడతో ప్రోగ్రామ్ ఈ బ్లాక్ కోడ్ అనేది టెర్మినేట్ అయిపోయి కర్సర్ ఇక్కడికి వచ్చేస్తుంది. లేదు ఇది కూడా ఫాల్స్ అయింది కాబట్టి ఫైనల్ గా ఎల్స్ వచ్చాం. ఇక ఎల్స్ ఫాల్స్ అయ్యే సిచ్యువేషన్ ఉండదు. ఓకేనా, రైట్. సో మీకు ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ చిన్న డౌట్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ఇక్కడ ఫెయిల్ అయ్యాడు కదా, ఇది పాస్ అయితేనే నెక్స్ట్ కండిషన్కి వెళ్ళాలంటే ఒక్కసారి అది
అన్నిట్లోనూ పాస్ 35 ఈక్వల్ ఏ ఒక్క దాంట్లో అయినా లెస్ దాన్ 35 వచ్చిందనుకోండి. ఆ కోడ్ చెప్తా నెక్స్ట్ క్లాస్ లో. ఓకే. ఓకేనా? ఇది ఇఫ్ గురించి కాబట్టి అలా మనకి ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది. ఓకే, ఇప్పుడే చెప్పేది ఎలాగో 10 నిమిషాలు టైం ఉంది కదా. 91 ఓకే. సో ఇక్కడ ఇతనికి ఇక్కడ 34 మార్క్స్ వచ్చింది. 34 వచ్చిన ఫెయిలే, రైట్? సో ఇక్కడ మనం ఏం రాద్దాం, ఇదంతా కూడా ఒక ఇఫ్ స్టేట్మెంట్ లో రాసుకుందాం. ఇఫ్ పర్సంటేజ్ కూడా ఇందులో కాలిక్యులేట్ చేసుకుంటాం, లేదనుకుంటే ఇక్కడ పెట్టేసుకుంటాం. లేదు కింద ఈఫ్ లోనే పెట్టుకుంటాం. ఈవన్ లేకపోతే ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ రాసేసుకున్నాం, లేకపోతే మీకు ఈజీగా ఉంటుంది. ఈఫ్ సపరేట్ గా రాసుకునేది కమింగ్ క్లాసెస్ లో చెప్తాను. ఇక్కడ పర్సంటేజ్ కండిషన్ ఏంటి, ఇఫ్ పర్సంటేజ్ 90 కన్నా ఎక్కువ ఉండాలి, E1, E2, E3 సబ్జెక్ట్ అన్ని కూడా 35 మార్క్స్ కన్నా అబౌవ్ కదా, అంతేనా? ఇక్కడ అండ్ రాసేస్తాం. అండ్ చెప్పండి, E1 గ్రేటర్ దాన్ 34 గ్రేటర్ దాన్ 35 మార్క్స్ వచ్చిన పాసేగా. అండ్ మల్టిపుల్ అండ్ కండిషన్ రాస్తున్నాను, E2 గ్రేటర్ దాన్ 34 ఓకే. అండ్ E3 మూడో సబ్జెక్ట్ కూడా గ్రేటర్ దాన్. ఇంత కూడా రాయేమో, మనం ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తాం. ఓకే, లేకపోతే అసలు ఇన్పుట్ ఇచ్చేటప్పుడే కండిషన్. ఓకే, మీరు ఇదైతే అర్థం చేసుకోండి. E3 is greater than 34. ఇప్పుడు చెప్పండి నాకు, ఇది ఫాల్స్ వస్తుంది. ఇది ఏం రిటర్న్ చేస్తుంది, పర్సంటేజ్ అన్నిట్లో రాయాలి కదండి అండ్. అన్నిట్లో రాసేద్దాం, పెట్టేద్దాం కాపీ పేస్ట్గా. ఓకేనా? అదంటే లేకపోతే రాంగ్ వస్తుంది. లేకపోతే రాంగ్ వస్తుంది. అన్నిట్లో రాయాలి. అలా అన్నిట్లో రాసే బదులుగా మనం ఫస్టే చెక్ చేసుకుంటామండి. అసలు పర్సంటేజ్ మల్టిపుల్ లీఫ్ ఎల్స్ ఉండాలా అప్పుడు? అది వస్తుంది సబ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు చెప్తాం. ఓకే, ఇక్కడ వరకు మనం ఇప్పుడు వరకు నేర్చుకున్న దాంతో ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇది. ఓకే, సో ఒకసారి రన్ చేద్దాం. ఇది 34 మార్క్స్ ఇచ్చాం కాబట్టి. సో నీడ్స్ టు ఇంప్రూవ్ గ్రేడ్ ఎఫ్. ఓకేనా? అన్నిట్లో 95 వచ్చింది. నీడ్ టు ఇంప్రూవ్ గ్రేడ్ ఎఫ్ పోయిందిగా, ఫెయిల్ అయిపోయాడుగా, రైట్? సో ఇదేం చేస్తున్నానంటే ఇది కూడా 91 వచ్చింది. ఇప్పుడు ఏమొస్తాడు అతను? సో గ్రేడ్ ఏ వచ్చాడు. ఓకే, ఇది అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇంకా నేను ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం ఉండదు అనుకో. ఓకే, సో గ్రేడ్ సి వచ్చాడు. ఒకవేళ దాంట్లో అన్నిట్లోనూ రెండిట్లోనూ 100 వచ్చింది. 100 35. ఇప్పుడు ఇతను పాస్ ఆఫ్ ఫెయిల్ ఎంత గ్రేడ్ వస్తుంది చెప్పండి? పాసే సార్. సార్ నాకు ఇంకొక చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు మనము ప్రతి ఒక్క చోట E1 గ్రేటర్ దాన్ 34, E2 గ్రేటర్ దాన్ 34 అని కాకపోతే ఫస్ట్ లోనే ఇఫ్ E1 ఆర్ E2 ఆర్ E3 ఇస్ లెస్ దాన్ 34 ప్రింట్ ఫెయిల్ పెట్టచ్చు. పెట్టేయచ్చు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు వరకు మనం నేర్చుకునే దానికి చెప్తున్నాను. మనకి ఇఫ్ ఎల్స్ లాడర్, ఈ లాడర్ తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఉంది. అది వచ్చినప్పుడు దాన్ని ఇదే కోడ్ని అందులో రాసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ వరకు అయితే మీకు క్లారిటీ వచ్చింది కదా, ఇలా కూడా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు నెస్టెడ్ కండిషన్స్ వస్తాయి, అప్పుడు మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా క్లారిటీ వస్తుంది. ఓకేనా? నెస్టెడ్ కండిషన్ కూడా చూసేద్దాం. అప్పుడు ఈ నెస్టెడ్ కండిషన్ లోనే ఈ ప్రోగ్రామ్ మళ్ళీ రాసి ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, నెస్టెడ్ కండిషన్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇఫ్ నెంబర్, ఈ ఇఫ్ లో ఈ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఇఫ్ కి రిలేటెడ్ గా కలిసి ఇక్కడ
ఇప్పుడు ఇఫ్ లో ఈ 2 స్టేట్మెంట్స్ రాసి ఇఫ్ లో ఇఫ్ ఎల్స్ కావాలనుకుంటే ఇదే ఇఫ్ లో ఇంకో ఎల్స్ రాసుకోవచ్చు, ఇదే ఇఫ్ లో ఇంకో ఇఫ్ రాసుకోవచ్చు, సారీ, లేకపోతే ఎల్ఎఫ్ స్టేట్మెంట్ రాసుకోవచ్చు. అలా ఈ ఇఫ్ కండిషన్స్ ని ఎల్స్ ని మనం నెస్టెడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. అసలు మీకు ఏంటంట గివెన్ నెంబర్ ఈవెనా ఆడా అనేది మనకు చెప్తుంది ఈ ప్రోగ్రామ్. సో ఇది మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అసలు ఈవెన్ ఆర్ ఆడ్ ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? సరి సంఖ్య బేస్ సంఖ్య అంటాం తెలుగు. ఓకేనా? రైట్. ఈవెన్ ఆర్ ఆడ్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు ఇఫ్ నేను ఒక నెంబర్ ఇచ్చాను ఏ ఈక్వల్స్ టు 44 అన్నాను. ఇది ఈవెనా ఆడా మీకు తెలుసు కదా, చెప్పండి. ఏదైనా నెంబర్ ని 2 తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తే దాన్ని ఈవెన్ నెంబర్ అంటాం. ఏదైనా అదే నెంబర్ ని 2 తో డివైడ్ చేసినప్పుడు 1 రిమైండర్ గా వస్తే దాన్ని 0 రిమైండర్ గా వస్తే దాన్ని ఈవెన్ నెంబర్ అని, 1 రిమైండర్ గా వస్తే దాన్ని ఆడ్ నెంబర్ అని అంటాం. ఇప్పుడు 1 అనేది ఆడ్ నెంబర్, 2 ఈవెన్, 3 ఆడ్ నెంబర్, 4 ఈవెన్. ఓకేనా? 5 ఆడ్ నెంబర్, ఎందుకంటే 5/2 వేసాను అనుకోండి, 2 టైమ్స్ పోయి మనకు మాడ్యులస్ ఆపరేషన్ 1 మిగిలిపోతుంది కాబట్టి దాన్ని ఆడ్ నెంబర్ అని అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఏ అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్, సరి సంఖ్య బేస్ సంఖ్య? ఏమైనా ఫీల్ అవుతున్నారా? చిన్న డౌట్ అడుగుతున్నాను. ఓయ్ హలో, యెస్ సార్. చెప్పండి, ఏ అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా? ఈవెన్. ఈవెన్ నెంబర్, రైట్. ఓకే, సో ఇప్పుడు ఇది ఈవెనా కాదా అని చెక్ చేస్తాం. ఓకే, ఇఫ్ కండిషన్ రాస్తుంది. ఇఫ్ ఏ మాడ్యులస్ ఆఫ్ 2 అంటే ఏని 2 తో మాడ్యులస్ అంటే ఏమొస్తుంది మనకి? రిమైండర్ వచ్చింది అనుకోండి, రిమైండర్ డబల్ ఈక్వల్స్ టు 0 అయితే, ఓకేనా? ఏ మాడ్యులస్ 2 డబల్ ఈక్వల్స్ టు 0 అయితే దీన్ని ఏమని రాయొచ్చు? ప్రింట్ ఈవెన్ నెంబర్ అని రాయొచ్చు కదా. ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్. ఓకే, లేకపోతే ఎల్స్ డైరెక్ట్ గా మనం ఏం రాసేయచ్చు? ఆడ్ నెంబర్. ప్రింట్ ఆడ్ నెంబర్. ఓకే, ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి ఏంటో చూద్దాం. ఓడిటి ఆడ్ నెంబర్. అంత పెద్ద నెస్టెడ్ రాయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రన్ చేసాం, ఏమొచ్చింది? అనేది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ వచ్చింది. ఇప్పుడు -44 ఇచ్చాం. ఓకేనా? -44 ఈవెన్ నెంబరా? ఓకే, సో నేను పొద్దున్న రాను చెప్పాను. ఓకే, సో నాకేం ప్రోగ్రామ్ రావాలంటే ఏదైనా నెంబర్ ఇచ్చినప్పుడు నెంబర్స్ ఈవెన్ ఆడ్ ఫైండ్ అవుట్ చేయొచ్చా మనం అసలు? నేను మ్యాథ్స్ మర్చిపోయానండి, చెప్పండి. నెగిటివ్ నెంబర్స్ ని ఈవెన్ ఆర్ ఆడ్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చా? కెన్ ఐ ఫైండ్ నెగిటివ్ ఇంటిజర్ నెంబర్స్? ఇలా రాసేదాన్ని ప్రాంప్ట్ అంటామండి. ఈ ప్రాంప్ట్ మనకి నాకు వచ్చినట్టు రాసిన, కాకపోతే ప్రాంప్ట్ అనేది పర్ఫెక్ట్ గా
ఓకే అండి. సో -6 ఈవెన్, -7 ఇస్ ఆడ్. ఓకే. నెగెటివ్ నెంబర్స్ కూడా ఈవెన్ ఆడ్ నెంబర్స్ కింద క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే. సో మనకేం ప్రోగ్రామ్ ఇచ్చారు అంటే మనకి ఇచ్చిన నెంబర్ పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి. అది ఈవెనా ఆడా అనేది క్యాలిక్యులేట్ చేయాలి. మరి 0 అనేది ఈవెన్ నెంబరా పాజిటివ్ నెంబర్? ఆడ్ నెంబరా ఈవెన్ నెంబర్? నేను ఇప్పుడు 0 ఇస్తాను. 0 అనేది ఈవెనా ఆడా? చెప్పండి ఎవరు? నాన్ పాజిటివ్ నెంబర్ అని వచ్చింది. అసలు 0 ఈవెనా ఆడా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం? చేయలేం కదా. కన్సిడర్ యాజ్ ఈవెన్. ఓకే. 0/2 ఎంత అండి? 0/2 ఎంత? 0. 0. అదే 2/0 ఎంత? ఇన్ఫినిటీ. బాగానే చెప్తున్నాను. ఓకే. సో ఇక్కడ వరకు ఈ క్లాస్ ఆపుతానండి. రేపు మిగతా టెర్నరీ ఆపరేటర్ ఇలాగే దీని మీద ఈ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసి మనకి సో మెనీ ప్రోగ్రామ్స్ ఇక్కడ పెట్టాను. ఓకేనా. ఈ ప్రోగ్రామ్స్ అన్ని రేపటి క్లాస్ లో చూద్దాం. కొద్దిగా ఫాస్ట్ గా వెళ్దాం. మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఆ ప్రోగ్రామ్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఒక చిన్న రేపొద్దున లోపల మీరు ఆలోచించుకుని రండి. నాకు సరే ఇంకా కొద్దిగా టైం ఉంది కాబట్టి నాకు గివెన్ ఇయర్ లీఫ్ ఇయరా కాదా అని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామండి? లీఫ్ ఇయర్ అంటే ఏంటి? 4తో డివైడ్ చేస్తే 0 వచ్చింది. 4తో డివైడ్ చేస్తే 0 వచ్చేదాన్ని మనం లీఫ్ ఇయర్ అంటున్నాం కదా. ఇప్పుడు 21,000 ఇయర్ ఉంది అనుకోండి. ఇది ఎంత? 21,000 ఇయర్. ఇది 2025 కదా. ఇంకా 75 సంవత్సరాల తర్వాత 2100 సంవత్సరం వస్తుంది కదా. అది లీఫ్ ఇయరా కాదా? డివైడ్ చేయండి 4 తోటి. రిమైండర్ 0 వచ్చిందో లేదో చూడండి. ఏ ఇయర్ సార్? అమ్మా ఏ 2100 సంవత్సరం. దీన్ని అంతే. ఈ సంవత్సరం లీఫ్ ఇయరా కాదా అనేది అడుగుతుంది. లీప్ ఇయర్. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ లీప్ ఇయర్ కి సో మెనీ. ఓకే. నేను దీన్ని అడుగుతున్నాను. 2100 సంవత్సరం ఈజ్ లీప్ ఇయర్ ఆర్ నాట్? సో ఇది ఏం చెప్తుందో చూడండి. ఇట్ కెనాట్ టెల్ యూ because it is in the future. You can only provide information about the events. But actually దీనికి ఆ క్యాపబిలిటీ లేదంట. నేను చెప్పలేనంది. ఓకే. కానీ 2100 సంవత్సరం లీప్ ఇయర్ కాదు. ఎందుకు కాదు, ఏంటి అనేది నాకు రేపొద్దున ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీలో ఎవరైనా, మీ నలుగురిలో. అది ఎర్త్ రొటేట్స్ ప్రతి 400 ఇయర్స్ ఒకసారి ఏదో అవుతుంది. రైట్, మారుతా ఉంటుంది. రైట్. అది ఒక్కసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అసలు సేమ్ అవ్వాలి. 2001, 100, 200, 300 కూడా లీప్ ఇయర్ కాదు. 2400 అవుతుంది. ఓకేనా. సో అనేది మీకు చెప్పాలి. ఓకే. సో దాని ప్రకారంగా రేపొద్దున ఇచ్చిన నెంబరు లీప్ ఇయర్ కాదా అవునా అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. గ్రిగోరియన్ క్యాలెండర్ ఇంకోటి ఏముంటుందండి క్యాలెండర్? అవన్నీ నేను అంతకుముందు ఎప్పుడు చూశాను. ఈ వారం రోజులు అంతగా చెప్తాను. గ్రిగోరియన్ ఇంకోటి ఏంటండి? సీజరా? రోమన్ క్యాలెండర్, గ్రిగోరియన్ క్యాలెండర్, ఏవో ఉంటాయి. చాలా ఉన్నాయి. ఇంకా చాలా జపనీస్ క్యాలెండర్, జపనీస్. యాక్చువల్గా మనం గ్రిగోరియన్ క్యాలెండర్ ఫాలో అవుతాం అనుకుంటా. గ్రిగోరియనే అనుకుంటాం మనం ఫాలో అయ్యేది. అంటే మనం ఫాలో అయ్యేదంటే ఇంగ్లీష్ ఫార్మాట్ లో. తెలుగు అయితే మనకు సపరేట్ గా ఉందనుకోండి. హిందూ క్యాలెండర్.
ఉన్నాయి కానీ ఇక్కడ మనం వాడేదంతా కూడా ఇంగ్లీష్ క్యాలెండరే కదా ఇది. ఓకే. సో రేపొద్దున ఒకసారి దాని గురించి చెక్ చేయండి. ఏది రిపేర్ ఏది కాదు అనేది నేను కూడా రేపొద్దున ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్. గుడ్ నైట్ ఆల్. హేమంత్ గారు ఉన్నారా? యెస్. వెంకట్ గారు. ఓకే. థ్యాంక్ యూ సార్. ప్రవళిక థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బై. థ్యాంక్ యూ సార్.